సానుకూల అంశాలు ప్రతికూల అంశాలు మాట్లాడగానే మీరు బీఆర్ఎస్ గురించి కూడా మాట్లాడతారు అనుకుంటే బీఆర్ఎస్ వదిలేసి బీజేపీ మీదే టార్గెట్ చేసినటువంటి ప్రస్తుతం మీరు మాట్లాడే విధానాన్ని చూస్తుంటే మొత్తం బీఆర్ఎస్ని అసలు పార్టీని రాజకీయ రణక్షేత్రం నుంచి బయటికి పంపించేసి రెండు జాతీయ పార్టీలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయా, అట్లా ఉండాలని కోరుకుంటున్నాయా అనేటటువంటి ప్రశ్న మా బోటి వాళ్ళకి అంటే ఒకటి ప్రాంతీయ పార్టీ లెక్క బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉంటున్నప్పుడు కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. పైపెచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇటు రాష్ట్రంలో విధ్వంసం మాత్రమే జరిగింది, అప్పుల భారం మాత్రమే మన నెత్తి మీద పడ్డది, ఆత్మహత్యలు మాత్రమే మనందరం కూడా చూసినాము. ఏ రకం కూడా ప్రజలకు పనికిరాలేదు కాబట్టి అది దాన్ని తీసి పక్కన పడేసేసారు. అది ఇక లోక్సభకు పోయి అసెంబ్లీలోనే పడవలేనటువంటి లోక్సభకు పోయి చేసేముంటుంది, మనం వేసేటటువంటి ఓటు కూడా దండగా అవుతుంది అనే 17 నియోజకవర్గాల్లో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభావం ఉండే పరిస్థితి కనిపించట్లేదా? ఏడనైనా బీజేపీ బీఆర్ఎస్ గిట్ట కలిసి కొట్లాడాలనుకుంటే లోపాయకార ఒప్పందంలో గిట్ట ఏమో మాట్లాడుకుంటారేమో వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఎవరైతే నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకునేటటువంటి సమయం ఇవ్వడం కూడా వృధా అని చెప్పి మేము భావిస్తాం. అంటే 17 నియోజకవర్గాల్లో ఎక్కడ ప్రభావశీలమైనటువంటి శక్తిగా కానీ అదే సందర్భంలో రాజకీయంగా గణనీయమైనటువంటి ఓట్లు పొందే శక్తిగా కానీ బీఆర్ఎస్ కనిపించని పరిస్థితి ఉందని ఎక్కడ ఒక సీట్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఈరోజు ప్రజలు చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో చెప్తా ఉన్నారు. ఇంకేమేస్తాం ఆ ఓట్లు చేసినటువంటి ఘనకార్యాలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేటటువంటిది ఎవరికైనా కూడా ఆశించదు. మరి దానం నాగేందర్ గారు ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు చేరిండ్రో ఆయన ఒక టీవీ ఛానల్లో ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేసిండు, పిల్లల మీదే ప్రమాణం చేద్దాం దా అన్నాడు. స్వయాన కేటీఆర్ ఎన్నికల తర్వాత మనం ఎటు బీజేపీ తోటి కలిసే పోతున్నాము, ఎందుకు తొందర రేపొద్దున మనం కలిసి సేల్ అయ్యేది ఉంది, నువ్వు ఎందుకు పోతున్నావు ఆగు అని చెప్పి అని అన్నాడు. ఆయనకి అనలేదని చెప్పేసి ఆయన ఎటు దేవుని నమ్మాడు, పిల్లల మీద ప్రమాణం చేయమని నేను కూడా నా పిల్లల మీద చేస్తాను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చిండు. మరి దానికేం ముందుకు రాలే అంటే స్వయాన కేటీఆర్ ఎన్నికల తర్వాత మనం బీజేపీ తోటి కలిసి వెళ్ళిపోతున్నాం అని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు ఒకటి కాదని చెప్పి అనేటటువంటి అంశం ఏడుంది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక మేజర్ స్టెప్ కవితకి సంబంధించినటువంటి కవితని ఈడీ అరెస్ట్ చేసింది, ఈరోజు సిబిఐ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో 2 కేసులు కవిత మీద తీవ్రమైనటువంటి వేగంగా తీవ్రమైనటువంటి రకంగా వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా చూస్తారు? ఈ రెండింటి మధ్య బంధాన్ని ఎట్లా ఊహించమంటారు? దీనికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవా? ఏ విరుద్ధం అని కాదు, మేము ఫస్ట్ నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్నాం, ఈరోజు కూడా ఒకటి అంటున్నాం. అయితే ఆ రోజు ఏ విషయంలో అన్నాం, ఈ రోజు ఏ విషయంలో అంటున్నామో స్పష్టత నీయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకన్నామంటే ఇది స్టార్ట్ అయ్యి 2 ఏళ్ల పైన అయిపోయింది ఈ కేసు. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ పైన ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే బీజేపీ అనేటటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ అనేటటువంటి దాని మీద చేసినటువంటి దాడులనే రాజకీయంగా మనం చూసినాం తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కల్వకుంట్ల కుటుంబం మీద కానీ బీజేపీ అనేటటువంటిది అధికారంలో ఉండి ప్రత్యక్షంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ కేసులు పెట్టడం కానీ 10 ఏళ్లలో మనం